కాంపిటీషన్ నిర్వహించింది మల్టీమీడియా అవుతుంది, అందులో వన్ ఆఫ్ ద విన్నర్స్ అనమాట. సో అట్లా దీపక్ అన్నని కలిసినాను. సో మొదట్లో నేను అప్పుడు కార్పొరేట్లో ఉండే కాబట్టి దీపక్ అని పిలుస్తాడు. దాని తర్వాత అన్నని వేరే వాళ్ళతో కలవడము చూస్తూ చేస్తూ ఉంటే నాలో కంటే ఆ రెస్పెక్ట్ వచ్చేసి దీపక్ అన్న అని స్టార్ట్ చేసినాను. అయితే నేను ఒక ఫ్రెండ్ని కల్పించిన నర్సింగ్ అని, అతని కిడో గార్డెనర్ ఉండే నర్సింగ్ ఇంకొంతమందిని కల్పించాడు, వాళ్ళు ఇంకొంతమందిని కల్పించారు. దీపక్ అన్న ఒక ప్రవాహం లాంటి వాళ్ళందరికీ కూడా టచ్ చేసిండు, ఏదో ఒక రకంగా వాళ్ళకి టచ్ చేసిండు, వాళ్ళకి హెల్ప్ చేసిండు. మా ఫ్రెండ్కి అయితే కిడో గార్డెనర్ చేసినప్పుడు అయితే వెళ్ళి కొంత డబ్బిచ్చి అరే నీకు హెల్ప్ అవుతుంది నువ్వు పెట్టుకో, నీకు హెల్ప్ నీకు హెల్ప్ అవుతుంది అంటే చాలా అట్లాంటి వ్యక్తి అనమాట. సో అభినవ్ చెప్పినట్టు మనందరం ఒక 10% చేసినాం అనుకోండి, ఇంతమంది 10% చేస్తే 300% అట్లా అయిపోతుంది. సో అట్లా మనం చాలా దీపక్ అన్న ఇన్స్పిరేషన్ తోటి చాలా మనం ముందుకు వెళ్ళిపోతాము. ఇంకోటి నేను అనుకుంటాను, దీపక్ అన్న ఒక ఐడియా, ఆ ఐడియా అందరిలో ఉన్నది. ఇప్పుడు మనం ఏదో రకంగా ఐడియాని ముందుకు తీసుకెళ్తా ఉంటాము, అట్లా దీపక్ అన్న ఒక దీపం లాగా వెలుగుతూ ఉంటాడు. ఫైనల్గా ఏం చెప్పాలంటే దీపక్ అన్న నిజంగా చెప్పాలంటే 100 years బతికిండు. 45 yearsలో ఇంతమందిని టచ్ చేసిండు, ఇన్ని దాంట్లో ఉన్నాడు కాబట్టి అన్న నిజంగా 100 years బతికిండని నేను అనుకుంటాను. ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్. మనం అందరం ఏదో ఒక రకంగా చేసి ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ.